37 సంవత్సరాలు వెనక్కి వెళితే మద్రాసు మహానగరంలోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్క పెట్టకుండానే అడిగిన వారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారీ జీతం కోసం ఎదురు చూస్తున్న నమ్మలేని రోజులు. తడ్తడమని తలుపు చప్పుడు. తెరిస్తే ఒక వ్యక్తి. ఎవరు మీరు అంటే బదులుగా మీ అభిమానిని అమ్మా అని సమాధానం. లోపలికి తీసుకువచ్చి అన్నం పెట్టి కష్టసుఖాలు అడిగింది ఆ మహానుభావురాలు. తనది కిల్లి కొట్టు వ్యాపారమని, ఇప్పుడంతా నష్టపోయానని చెప్పాడు ఆ అభిమాని. తన దగ్గర సమయానికి డబ్బులు లేవు. ఒకప్పుడు బాగా బ్రతికి 10 మందిని బ్రతికించిన ఆమెకి ఊరికే పంపడం అంటే ఏంటో తెలియదు. ఆలోచించింది. తన బీరువా గుర్తుకొచ్చింది. తనకి ఎంతో ఇష్టమైన 2-3 పట్టు చీరలని అందులో దాచుకుంది. ఇప్పుడే వస్తాను బాబు అని వెళ్లి ఒక చీర తీసుకుని చేతులు వెనక పెట్టుకొని అతనికి కనపడకుండా బయటికి వచ్చింది. వీధి చివర తనకి తెలిసిన వాడికి ఇచ్చి, అన్నయ్య దీన్ని అమ్మి ఎంత వస్తే అంత పట్టుకురా అని చెప్పింది. తిరిగి లోపలికి వెళ్లి ఆ అభిమానికి భోజనం వడ్డించింది. అరగంటకి ఆ అన్నయ్య వచ్చి ఒక 5,000 చేతిలో పెట్టాడు. ఆమె నవ్వుతూ అవి తీసుకొని లోపలికి వెళ్ళింది. కానీ ఆ చీర విలువ ఆ రోజుల్లోనే 30,000 రూపాయలు. మిగతా 25,000 ఆ అన్నయ్య జేబులోకి వెళ్ళాయి. ఆ విషయం తనకి తెలియదు. అంతెందుకు, తన జీవితంలో అసలు డబ్బే ఎప్పుడూ లెక్క పెట్టలేదు అంటే నమ్ముతారా? ఇలా లెక్కలేనన్ని ఆర్థిక అవకాశ రాబందులు తన జీవితంలో ఇలా ఎన్నున్నా నటననే ప్రేమించింది. కానీ ప్రేమని మాత్రం నటించలేదు. ఆమె కనురెప్పలే కోటి భావాలు పలికేవి. మహానటులకు సైతం ఆమె పక్కన నటించడానికి చెమటలు పట్టేవి. తెలుగువారు సగర్వంగా చెప్పుకునే ఆడతనం ఆమెది. 30 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రస్థానంలో మామూలు నటనలు, ఎప్పటికీ మోయలేని కిరీటాలని ఆమె చిటికిన వేలుతో ఆడించి చూపించింది. పాత్రలే తన కోసం ఎదురు చూసేవి. దేవదాసులో విరహాన్ని పొంగించే ఆ కళ్ళు మాయాబజార్లోని టీవీని పలికించాయి. ఆ కళ్ళే దక్షిణ భారతాన్ని అందంగా మోసం చేశాయి. అది నటన కాదు, జీవం అని మనల్ని మరిపించి మురిపించాయి. ఆ కళ్ళే ఎస్వీఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అమితాబ్, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా ఆమె నటనకి పాదాభివందనం చేసేటట్టు చేశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రులతో సహా ఆమె ముందు రోడ్డు మీద నడుస్తూ ఆమెను ఏనుగు మీద రవీంద్ర భారతి వరకు గజారోహణం చేయించారు. భారతదేశ సినిమా చరిత్రలో ఎవ్వరికీ దక్కని అరుదైన గౌరవం ఇది. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు వారి ఖ్యాతిని అఖండ జ్యోతిలా వెలిగించే వాళ్ళలో ముందు వరుసలో ఉంటుంది ఆమె నటనా జీవితం. ఆమె సావిత్రి. సావిత్రి గారు మనల్ని పొగడమనో గుర్తుంచుకోమని ఏ రోజు అడగలేదు. గాంధీ గారు కూడా ఆయన బొమ్మని నోటు మీద వేయమని అడగలేదు. గొప్ప వాళ్ళు ఎవరు అడగరు. వాళ్ళు సేవని గుర్తు చేసుకొని మనమే ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. ఒక సీన్ లో మెట్ల మీద నుండి కిందకి దిగవలసి ఉంది. తాను చేయవలసిన సీన్ ఎప్పుడో చేసేసింది. అయినా షూటింగ్ గ్యాప్ లో ఎక్స్ప్రెషన్స్ లో వ్యత్యాసం అర్థం చేసుకోవడం కోసం సావిత్రి గారు కొన్ని వందల సార్లు ఆ మెట్లు ఎక్కి దిగారు. ఒక్కోసారి ఒక్క ఎక్స్ప్రెషన్స్ తో ఏడుస్తున్నప్పుడు ఇలా, కోపంతో ఇలా, నవ్వుతూ ఇలా, గర్వంతో ఇలా దిగాలి అని. అలాంటి సావిత్రి గారి డెడికేషన్ గురించి ఈలు కూడా తెలియని ఈ కాలపు నటీమణులు తమ అభిమాన నటి సావిత్రి అని చెప్తున్నారు. ఆ మాట నిజంగా వాళ్ళ మనసులో నుండి వస్తే అంతకంటే ఆనందం లేదు. అలా కాకుండా వాళ్ళు సావిత్రి పేరుని ఇంప్రెషన్ కోసం వాడుకుంటే అంతకంటే అవమానం లేదు. జయంతికి, వర్ధంతికి మాత్రమే గుర్తు చేసుకోవలసిన మనిషి కాదు సావిత్రి గారు. తెలుగు సినిమా గాలి ఉన్నన్ని రోజులు అందులోని పరిమళంలా ఉంటుంది ఆమె. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.